పిలిచిరంట. అక్కడ ఏం జరుగుతుంది? నా తమ్ముడు ఎక్కడా? భాయ్ అది అది ఏం పీకుతున్నారు? నా తమ్ముడిని కూడా కాపాడలేకపోయారు. ఆ ఏసీపీ చంపేసిండు భాయ్. ఎప్పుడూ క్లోజ్ అయిన కేసుకి ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడానికి వాడేవాడు. ఆ ఏసీపీ ఎవడి మాట వినడా బాయ్? ఒక ఏసీపీని కంట్రోల్లో పెట్టలేని వాళ్ళు మీకెందుకురా రౌడీ? బాయ్ బాయ్. कितने बार बोलूंगा? Oh, cool, cool, cool. Bichu, my boy, cool. I can understand. Cool. కూర్చోండి. భాయ్ మీరు ఆ ఏసీపీ సంగతి మర్చిపోండి. వాని సంగతి నేను చూసుకుంటా. ఏదో ఒకటి చేయండి. నాకు చావు కబురు మాత్రమే వినబడాలి. ఆ ఏసీపీదైనా నీదైనా. క్యా బోల్తే? నౌ గో. అట్లనే భాయ్, ఉంటా. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావో మర్యాదగా అడుగుతున్నా, చెప్పు. హాయ్ తల్లి. హాయ్ డాడ్. ఏంటమ్మా ఇంత లేటు? ఆకలేస్తుందిరా, పద టిఫిన్ చేద్దాం. మీకు ఆకలిస్తే మీరు తినొచ్చు కదా, నా కోసం ఎందుకు వెయిట్ చేయాలి? ఏంటమ్మా నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా టిఫిన్ చేశానా? పద తల్లి టిఫిన్ చేద్దాం. దా. ఇలాంటి గారాబాలే కోంపలు ముంచేది. ఏమోయ్ త్వరగా రా. మమ్మీ వస్తున్నా, త్వరగా రామ్మా. ఇప్పటిదాకా ఆకలేలే గాని కూతురు చూడగానే ఆకలొచ్చిందా మీకు? ఆ సర్లే పోయి వడ్డీ. ఇక్కడే ఉంది కదా, వేసుకోవచ్చుగా. నాని తొందరగా రారా, తండ్రి కూతుళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు. కూర్చో కూర్చో, చూడు మొత్తం తినేస్తున్నారు. తిను తిను తిను, ఫాస్ట్. ఏంటి నాన్న, అమ్మ చేసిన టిఫిన్ అంత బాగుందా? బాగా లాగించేస్తున్నావు. బలవంతంగా వేస్తుంటే తప్పదు కదమ్మా. ఓహో, తప్పకే ఇవన్నీ తినేస్తున్నారా? అబ్బే అదేం లేదే, అమ్మాయితో జోక్ చేస్తున్నా. ఇగో నువ్వు వండిందంతా వడ్డించేసే, తినేస్తా. జోక్ అదిరిపోయింది డాడీ. అవును, జోక్స్ అవి తర్వాత గాని నువ్వు కాలేజ్కి వెళ్ళవా? అంత తీరిగ్గా తింటున్నావు. ఈ రోజు కాలేజ్కి డుమ్మా. నా ల్యాప్టాప్ రిపేర్ చేయించాలి, డబ్బులివ్వు. చదివేది ఇంజనీరింగే కదా, పైగా సిఎస్సి. నీ ల్యాప్టాప్ నువ్వు రిపేర్ చేసుకోలేవా? అది పాయింటే. అయినా రిపేర్కి డబ్బులు ఇవ్వాలా? పై పోర్షన్లో శంకర్ ఉంటాడు, ఫ్రీగా చేస్తాడు. డియర్ మదర్ అండ్ బ్రదర్, నేనంటుంది వాషింగ్ మిషన్ గురించో సీలింగ్ ఫ్యాన్ గురించో కాదు, నా పర్సనల్ ల్యాప్టాప్ గురించి. చెప్పండి డాడీ. తన పర్సనల్ ల్యాప్టాప్ అంటే? నేను అదే చెప్తున్నాను. శంకర్ నీ పర్సనల్ ల్యాప్టాపే కాదు కదా, ప్రపంచంలో ఉన్న ఏ ల్యాప్టాప్ అయినా చిటికలో బాగు చేసేస్తాడు. బాబు శంకర్, ఆంటీ మా అమ్మాయి ల్యాప్టాప్ పాడైంది, కాస్త రిపేర్ చేస్తావని. అలాగే అంటే చూస్తాను, పంపించండి. ఇవ్వు. నాకు కొంచెం పనుంది, నేను ఇప్పుడే వస్తాను, చేస్తూ ఉండు బాబు. అమ్మా వీడికేం రాదు, అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం. చెప్తే విన్నావా? టైం వేస్ట్ అంతాను. చిచి, చెప్పిన మాట వినావు. భయ్యా, ఈ ల్యాప్టాప్ ఎలాగైనా రిపేర్ చేసివ్వండి. నో ఛాన్స్. దీన్ని నా దేవుడు కూడా బాగు చేయలేడు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, తీసుకెళ్ళు, వెళ్ళు. వావ్, రియల్లీ గ్రేట్.
అదేంటి సర్వీస్ సెంటర్కి వెళ్తే మదర్ బోర్డ్ పోయిందన్నారు, రిపేర్ కూడా అవుదన్నారు. ఈ వాడు చేతకాక చెప్పాడే, కానీ మా పై పోర్షన్లో అతను చేసి పెట్టాడు. అవునా? హో ఎవడేవాడు? జేమ్స్ బాండ్ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లా ఉన్నాడే. అదో ఇన్క్రెడిబుల్ స్టోరీ అనుకోండి, అంతే. ఎక్కడి నుంచి వచ్చాడా ఆ జీనియస్? హార్వర్డా, ఆక్స్ఫర్డా? రిపేర్ కోసమని అమ్మని డబ్బులు అడిగితే పైన శంకర్ ఉన్నాడని బలవంతంగా తీసుకుపోయింది. జనరల్ గా మెకానిక్ అంత మ్యాటర్ ఉంటదా అని చెప్తే అర్థం అవట్లేదే. గురుడు దగ్గర సూపర్ మ్యాటర్ ఉందంట. తెలుసా, నేను ఆ మ్యాటర్ ని టెస్ట్ చేయాలనుకుంటున్నా. ఏంటి ఆ టెస్ట్? అంటే యాక్చువల్ గా నా ల్యాప్టాప్ ఖరాబ్ అయింది, సో అతనితో చేయించుకుందాం అనుకుంటున్నా. ఏ సిస్టమ్? నా పర్సనల్ ల్యాప్టాప్. అవసరం లేదు, నేను దగ్గరుండి చేపిస్తాను. అదంతా ఏమీ కుదరదు. ఆ జీనియస్ ని మేము చూడాల్సిందే, పరిచయం చేసుకోవాల్సిందే. అవును, చూడాల్సిందే. ఓయ్, ఎవరు మీరంతా? మేమంతా పూజ ఫ్రెండ్స్ అండి. పూజ అదెవరు? ఏయ్, మరీ అంత జెంటిల్ మెల్లా యాక్ట్ చేయకండి బాస్. ఎలాస్, నేను యాక్ట్ చేయడం నాన్ సెన్స్. పూజ ఎవరో నాకు తెలీదు. అరే మార్నింగ్ వచ్చాను కదా ల్యాప్టాప్ రిపేర్ కోసం. ఓహో అవునా? అంటే నేను నా వర్క్ లో ఉండి నిన్ను సరిగ్గా గమనించలేదు. అయితే ఇప్పుడు ఏంటి ఎక్స్ప్రెషన్ నేను మొక్కలు వేసుకుని నా మీద గొడవకు వచ్చావేంటే? హే, నిన్ను గమనించలేదంటే నువ్వు పక్కకు తప్పుకోవే. ఏయ్, నువ్వు సిస్టమ్ సర్వీసింగ్ చేయడంలో వెరీ స్మార్ట్ అంట కదా, నాకు కొంచెం సర్వీస్ చేస్తావా? సర్వీసా? ఏం సర్వీస్ అది? నా సిస్టమ్. నువ్వేంటమ్మా? నాది కూడా చాలా లూజ్ అయింది, టైట్ చేస్తావా? ఏంటదే? నా ల్యాప్టాప్ లోని స్పేర్ పార్ట్స్. బతికించవే. నువ్వేంటమ్మా? నాకు చాలా కోరికలున్నాయి, అవన్నీ తీర్చాలి మీరు. ఏంటి కోరికలు ఉన్నాయా? నేను తీర్చాలా? యూట్యూబ్ లో వీడియోస్ చూడాలి, ఓహో వికీపీడియాలో బయోగ్రఫీ చదవాలి. అంతేనా? నేను ఇంకేదో అనుకున్నా. ఈ అమ్మాయిలు ఫాస్ట్ అనుకున్నా, కాదు స్లో ప్రాసెసింగ్. అమ్మాయిల్ని పడేయడానికి అబ్బాయిలకి ఎంత కాంపిటీషన్ ఉందో, అబ్బాయిలను పడేయడానికి అమ్మాయిలకు కూడా అంతే కాంపిటీషన్ ఉంది. ఆహా, మరి నీలంటోడు దొరకడం మాటలు కాదు కదా. అయితే బాగా రీసెర్చ్ చేసావు మొగల మీద నువ్వు. మొత్తానికి మీ అందరి కళ్ళు నా మీద పడ్డాయంటే నేను చాలా కేరింగ్ గా ఉండాలి. ఇక మీరు ముద్దులు ఇస్తారో, హగ్గులు ఇస్తారో, కిస్సులు ఇస్తారో మీ ఇష్టం. జరిగిందంతా రికార్డ్ చేసి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టడం నాకు బాగా అలవాటు. మీకు ఓకే అంటే నాకు ఓకే. కమాన్. అమ్మో, వీడు కనిపించినంత అమాయకుడేం కాదే. కంత్రి, జగత్ కంత్రి. అమ్మో, వీణ్ణి డీల్ చేయడం మా వల్ల కాదు గాని నువ్వే కరెక్ట్. ఇది చాలా ఇంకా కావాలా? ఎంకేట్ అయిపోయింది కదా. ఏమైంది నీకో? అయ్య బాబోయ్. అర్రే, అబ్బబ్బా. పూజ, ఎక్కడున్నావే? ఇది వేడెక్కించి వెళ్ళిపోతాను బేట. హే బాస్, ఈ పెద్దోళ్ళు ఎప్పుడు ఇంతే, చిన్నోళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. తర్వాత కలుద్దాం, ఓకేనా? ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, వెరీ స్మార్ట్. నో వెరీ హార్ట్. అయ్యి బాబోయ్, ఇది చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.